హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏం లేదు మామా, మనం రోజు సిఎస్ ఆడతాం కదా, సిఎస్ ఆడి బోరు కొట్టేసింది. అందుకని ఈరోజు బీఆర్ ఆడదాం. బీఆర్లో సోలో వర్సెస్ కార్డ్ ఆడదాం. మనం సోలో వర్సెస్ కార్డ్ ప్లేయర్ అయితే అయిపోదాం బీఆర్లో. మన ధనుడైన లాగా ఇంకా అలానే డిఎంఎన్ లాగా స్క్వాడ్లు అయితే లేపుదాం, లేకపోతే స్వర్గాలు పంపిద్దాం. ఇంకా అలానే ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకున్నామా. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు మనం అయితే ఫ్లైట్లో అయితే ఉన్నాం. ఫ్లైట్లో మనం అసలు గేమ్లోకి అయితే వచ్చేసాం. మనం ఫ్లైట్కి అసలు 10,000 అంటే మా టికెట్ ఏం చేస్తాం, టికెట్ బుక్ చేసుకున్నా పీక్కి. ఎందుకంటే పిచ్లో దిగుతుంటే మనకి దిగిలంటే చంపేస్తున్నారు. అందుకని ఇప్పుడు పీక్లో దిగి అందరినీ తెలుసు కదా మామ మీకు, మనం 1v4 ప్లేయర్స్ డిఎంఎన్ దిరాలాగా ధనుడైన అలాగే మనం ఎట్ట కొడతాం మీకు తెలుసు కదా గైస్. బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాం అనుకోకండి, ఎందుకంటే వీడియోలో అంత హైప్ లేకపోతే మరి ఇది ఉండదు. దిగ్గానే ఓకే ఇది ఒక గన్ దొరికింది. ఇంకా అలానే ఈ చెత్తలో గన్లన్నీ దొరికినాయి గైస్. ఇంకేం చేస్తాం. ఓకే ఈ గన్లు మనకు పనికిరావు. మంచి గన్ను ఏదైనా P90 UMP MP40 వెనకాల మనకు ఫుల్ స్టెప్స్ వస్తున్నాయి. ఎవరబ్బా? ఓ కిల్లి పాప ఓ పాప కిల్లి పాప ఏ స్నైపర్ కబుల్తే అవును కిల్లి పైప్ దగ్గర గన్స్ ఉన్నాయి కదా, ఏంది మరి మనం గొట్లా ఏందబ్బా? ఓ కిల్లి పాప వాళ్ళ లవర్ వచ్చేసాడు గైస్, గట్టిగా కొడుతున్నాడు. ఏంట్రా ఎందుకు కొడుతున్నావు? నీ లవర్ని కొట్టినందుకు కొడుతున్నావా? సావు నువ్వు కూడా. ఇప్పుడు వెళ్ళి వాడుకోండి స్వర్గంలో లా 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 అని. ఎవడ్రా రే ఎవడ్రా నువ్వు? అసలు బూతులు వస్తున్నాయి గైజ్. వెనకాల నుంచి కొడుతున్నారు, ఎదరు నుంచి కొడుతున్నారు, రైట్ లెఫ్ట్ ప్రతి సైడ్ నుంచి కొడుతున్నారు గైజ్. ఇలానే నేను 2-3 మ్యాచ్లు చచ్చిపోయా వెనకాల నుంచి కొట్టి. అసలు ఇలా వెనకాల నుంచి వచ్చి ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కావట్లా. ఇంకెవరు లేడు కదా ఇక్కడ. ఎదరికెళ్ళి ఆ పాపను ఎవడ్రా నువ్వు? అమ్మా ఎందుకు వేసేది? అరే ఆపుకోండ్రా ఆపుకోండ్రా. వీడు సడన్ సర్ప్రైజ్లు ఎత్తాడు, నువ్వేం గ్లూ వాళ్ళు కొడతావు. అసలు నాకు ఛాన్స్ దొరికిందండి, ఎత్తి పగలది కన్ను కట్టారు బూతులు వస్తున్నాయి చేస్తాం. ఇంకేం చేస్తాం, వీళ్ళని వదిలేయాలి. ఇంకా కొడేద్దాం. ఈజీ ఏమున్నాయి, ఈజీ కొట్టడం. ఇంకా గ్లూ వాల్ వేసుకున్నాం ఇక్కడ. ఓ పాప ఎక్కడ దాకా వచ్చేసింది. కిల్లి పాప అంటున్నా, సారీ కిల్లి పాప గుర్తుకొస్తుంది. ఏం చేస్తాం. ఎవడు ఆహా ఏంటి వేసి మధ్యన గేమ్లో కపుల్స్ ఎక్కువ అయిపోయారు. మళ్ళీ ఈడెవడు ఇగో ఆ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా మళ్ళీ వచ్చాడు. నీకుందలే బేటే దా నీకుందరా బేట దా ముందు ఈ అక్క కొట్టిందనుకో, ఈ అక్క వీళ్ళిద్దరు గట్టి కొట్టారనుకో డైరెక్ట్ కాళేశ్వరరావు నాయన. అందుకనే ముందు నిన్ను కొట్టి ఆ తర్వాత ఆ అక్క దగ్గరికి వెళ్దాం. ఏంట్రా గ్లూ వాళ్ళు వేసుకోవా? సరే దా, అంత ఉత్తరగా ఉందిగా నా చేత కొట్టించుకోవాలని. ఇప్పుడు బాగా కొడతాగా ఈ నెత్తి అది పగిలిపోయింది. వీడికి మొత్తం బొక్కలు పడిపోయినాయి గైస్ తలకి. ఎవరక్క నువ్వు? అసలు అటొక్కటి ఇటొక్కటి ముందు లోపలికి వెళ్ళిపోతాం గైస్. ఇద్దరి చేత కొట్టించుకోలేము మనం. అటొక్క అక్క కొడుతుంది, ఇటొక్క అక్క. ఈ అక్క ఆ అక్క ఒకటే అనమాట. అక్క తెలిసిపోయింది గైస్ మనం ఇక్కడ ఉన్నట్టు. మనం వెళ్ళిపోవాం గైస్, మనం పదండి వెళ్దాం, వెళ్ళి కొడేద్దాం అక్కని. అక్క ఏంది ఫైట్ తీసుకుంటుంది. అక్కకి ఫైట్ జరుగుతుంది గైస్ ఎవరితోనో. అక్కడ నాకు చేసేటప్పుడు కిల్ దొబ్బేద్దాం దుబ్బి అదే కిల్ దొబ్బేసాం గైస్. అది కొన్ని గ్లూ వాల్ వేసాడు కదా అక్కడ. అసలు ఉంది గైస్, మామూలు ఉండదు మరి మనతోటి. ఇంకా ఇక్కడైతే చూద్దాం, ఇంకా ఎవడైనా వస్తే ఇక్కడ వేసేద్దాం. అసలు ఎవడైనా వస్తున్నాడా? జస్ట్ ఫుల్ స్టెప్స్ వస్తున్నాయి అంటే ఓకే అదిగోండి బాల్ వేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు వేసేద్దాం ఇన్ని. అయిపోయా అమ్మ అయిపోయా గైసా. అమ్మా జస్ట్ మిస్ గైసా, అయిపోయా అనుకున్నా. ఆ కిటికీ లోపలికి వెళ్ళిపోయా కదా, ఆ కిటికీ లోపలికి వెళ్ళిన వెంటనే అయిపోయా అనుకున్నా. అసలు ఎవడ్రా నువ్వు? అసలు నాకు బూతులు వస్తున్నాయి గైస్. ఏంది గైస్ ఈ మధ్యన సడన్ ఎంట్రీలు ఇస్తున్నారు వీళ్ళు. అమ్మో వేసేసేవాడు. ఇప్పుడు నన్ను అసలు హెల్త్ లేదు నాకు, ఎవడో గ్లూ వాళ్ళు కొడతాడు. వీడికొంది. ఇప్పుడు అదిగోండి అక్కడ ఎవడో బాల్ వేసాడు. అసలు ఈ బాల్ ఎక్కువ అయిపోయినాయి గైస్ మ్యాప్లో. అదిగోండి గ్లూ వాల్ పాలు కొట్టేసాడు, ఆడ వస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఇచ్చేద్దాం హెడ్ షాట్. అది మామూలుగా ఉండదు మనతో. నీకు ఎంతైనా ఉంటే నాతో పెట్టుకుంటావు, మామూలుగా ఉండదు. నాతో పెట్టుకునే ముందు 2
ఒకటి 10 సార్లు ఆలోచించుకొని నన్ను కొట్టాలి, లేదంటే మీకు తెలుసు కదా గైస్, వేసేస్తాం మనం తోపు ప్లేయర్స్ మామూలు ఉండదు మరి మనతోటి ఎర్ర తీసేస్తాం. ఇంకా ఇక్కడ ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా? అదిగోండి గైస్, ఒకడు ఆఫ్లైన్ అయ్యాడు. వాళ్ళ లవర్ ఫోన్ చేసిన అనుకుంటా, వెంటనే ఆఫ్లైన్. అసలు ఎందుకురా మీకు గేమ్, ఎందుకురా లవర్ ఫోన్ చేసిన వెంటనే అసలు గేమ్ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకురా? మీకు గేమ్స్ డిలీట్ చేసుకోండి రా, వెళ్ళి లూడో ఆడుకోండి భయ్యా, ఎందుకురా అసలు? సరేలేండి గైస్, ఇంకా అలాంటి వాళ్ళని అయితే మార్చలేం. కానీ నాకు ఇందా నుంచి ఇక్కడ ఫుడ్ స్టెప్స్ వస్తాయి. ఇంకా అలానే ఆవిడ గంతో పేలుస్తున్నాడు ఇక్కడ నుంచి, కానీ వాడు ఎక్కడున్నాడు నాకు అర్థం కావట్లే. ఆవిడ కనపడలే ఇందా నుంచి, వీటి నుంచి చూస్తున్నా కానీ కనపడలా. మీకు కనపడ్డా ఎక్కడ? అదే సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు, అటు నుంచి వచ్చి కొట్టినా కొడతాడు వాడు. సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు వీళ్ళు. ఏడు అది కంపడ్డాడు గేసి, నాకు కంపడ్డాడు. వీడు చూసాడా? చూడలా, వేసి నెత్తి పగిలిపోయింది వాడికి, నెత్తి పాలు కొట్టేసాం. మామూలు ఉండదు మనతో, ఎలా తీసేస్తాం. మీరు కూడా గైస్, మీరు కూడా ఓడిపోయినా పర్లేదు, ర్యాంక్ మైనస్ అయినా పర్లేదు, ఆడండి. ఇంకా అలానే అదిగోండి గైస్, వాడు వచ్చాడు బయటికి. ఆ ఎల్షేప్ బిల్డింగ్లో కూడా ఒకడు ఉన్నాడు. వీడు ఆ టీమేట్ అయితే గ్లూ వాల్ వేసుకొని వచ్చి ఇరవైస్తాడు. లేదు గైస్, వాడు కిందకి వెళ్ళిపోయాడు. అదిగోని కంపెనీలో కిందకి వెళ్ళాడు. ఏం చేస్తాడేమో, కార్ వేసుకుని వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడు ఏం చేద్దాం, వెళ్ళిపోతాడా? వెళ్దామా చూద్దాం 2 నిమిషాలు. లేదు గైస్, ఇందా నుంచి చూసా, మీకు ఇక్కడ వీడియోలో కట్ చేసా కానీ నేను చాలాసేపు చూసా. వాడు కార్ వేసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట, నాకు అర్థమైంది ఆ విషయం. మళ్ళీ చూస్తున్నా చూడండి, ఇది లేడు అక్కడ. ఇంకా అందుకనే ఇంకేం చేయలేం కదా, ఇంకా అటు సైడ్కి వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఎనిమిస్ ఉన్నారేమో, ఎవరైనా ఎనిమిస్ ఉంటే కొట్టేద్దాం అటు సైడు. ఇంకా అలానే 15 మంది ఉన్నారు గైస్ ఎలావు. నేను కిల్స్ కొట్టాం, అటు పక్కైతే ఎవరు లేడు, మనం ఏం చేయలేము. కానీ గైస్ పైకి ఎవరైనా వచ్చారంటే మనకి ఇప్పుడు తెలియదు. గ్లూ వాల్ వేయకుండా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ల్యాండ్ మైన్ పెడదాం. ల్యాండ్ మైన్ పెడితే ఎవడైనా వచ్చాడు అనుకోండి పేలిద్ది, ఇంకా అప్పుడు కొట్టేద్దాం అని. ఏ స్పార్న్ అవడమే, ఎత్తి బాలు కొట్టడమే గైస్. ఇందా నుంచి చూసా, మళ్ళీ మీకు వీడియోలో ఇక్కడ కట్ చేసా కానీ చాలాసేపు చూస్తా, ఒక్కటి రాలా. అది కూడా ఇక్కడ ఫైట్ చేసుకుంటున్నారు కానీ దీనిపైకి ఒక్కటి రాలా. ఇన్నేసేద్దాం. అదే టీం అయిపోతుంది మామూలు ఉండదు మనతో. అది కూడా నా గ్లూ వాల్ ఉన్నాయి కదా అక్కడ, మీకు గంపడ్డా అట్లా అటు వెనకాల ఒకడు ఉన్నాడు, ఆడిని కూడా వేసేద్దాం. బయటికి రావాలాడు. ఇంకా 10 మంది అని ఉంది. కొట్టేసుకున్నారు గైస్ వాళ్ళు, ఏం చేస్తాం, వాళ్ళు కొట్టేసుకున్నారు, మనకేమో తెలిసి రాదా. బయటికి రావట్లేదు. కొండ వచ్చాడు కొట్టు 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 గైస్. అసలు క్రేజీ. ఆడేమనుకున్నాడంటే అటు పక్కన అంటే గ్లూ వాల్ అవతల సైడ్ ఎవరైనా కొడుతున్నారేమో అనుకున్నాడు, కానీ ఆడ వెనకాల నుంచి మనం కొట్టేసాం. మామూలుగా ఉండదు. ఇప్పుడు వాడు ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉండదు, అసలు షాక్ అయిపోతాడు. రే ఎలా రా, రే ఎవడు రాడు, ఓ అమ్మ అని చెప్పి ఉంటుంది వాడు ఎక్స్ప్రెషను. సరే కానీ ఇప్పుడు మనం పీక్లో నుంచి వెళ్ళకుండా పక్క నుంచి వెళ్దాం, ఎందుకంటే పీక్లో స్క్వాడ్స్ అయితే కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మధ్యలో దూరం అంటే మనం చేస్తారు, మామూలుగా ఉండదు. అంటే 2 స్క్వాడ్స్ పోయి 8 ఆగురా. వీడు మనం చూడలేదు అనుకుంటే ఇప్పుడు ఇచ్చేద్దాం వీడికి. ఎరా తెల్ల జుట్టోడా ఊకాంగు ముసలోడిని అయితే వేసేసాం. ముసలోడిని ఎత్తి పాలు కొట్టేసాం. మామూలుగా ఉండదు మరి మనతోటి. అన్నీ హెడ్ షాటే గైస్ కొట్టేది. అంటే కొన్ని సిచ్యువేషన్లో బాడీ షాట్ కొట్టాల్సి వచ్చేది. ఇంకేం చేస్తాం, ఇంకా అటు నుంచి అయితే త్వరగా వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ జోన్ కాడే ఉన్నాం అనుకోండి, ఎనిమిస్ జోన్లోకి అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి మనల్ని వేసేస్తారు. జోన్లోకి రానికుండా వేసేస్తారన్నమాట. అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్. లెట్స్ గో. కానీ గైస్ ఎవడో కార్ వేసుకొని వచ్చాడు గైస్, ఎవడో కార్ వేసుకొని తిరుగుతున్నాడు, నాకు అర్థమైంది. కానీ ఏం చేస్తాం, మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం. సరే గైస్, ఇంకా మనం అయితే టెలిపోర్ట్ అవుదాం. టెలిపోర్ట్ అయిన తర్వాత అక్కడ కలుసుకుందాం. గాయస్ ఇక్కడికైతే టెలిపోర్ట్ అయిపోయాం. మామూలు ఉన్నది మనతో, ఎందుకంటే నాకు వచ్చిన దారిలో ఒక్క ఎనిమిది కూడా కంపాలా. అందుకని ఇక్కడికైతే షిఫ్ట్ చేసేసా. మళ్ళీ ఇక్కడ ఎవరైనా వస్తాడో చూద్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు లాస్ట్ జోన్లో అయితే ఉన్నాం. ఇక్కడికి ఎనిమిస్ అయితే ఇక్కడ పక్క కారు గ్లూ వీడియో చూసి నవ్వుకున్నావు కదా మామ, కానీ మ్యాచ్ అయితే ఓడిపోయాం. ఇంకేం చేయలేం, లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయాం. ఇంకా అది పక్కన పెట్టండి. చూసి నవ్వుకొని ఉంటే ఒక కామెంట్ చేయమామా, ఇంకా అలానే ఒక సబ్స్క్రైబ్, ఇంకా అలానే లైక్ చేసుకోండి. ఇంకా అలానే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా. ఇంకా మనం రోజు అప్లోడ్ చేసేది బిఆర్ సోలో స్క్వాడ్ వీడియోసే, గుర్తుపెట్టుకోండి. ఇంక నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. దిస్ ఈజ్ రేవంత్ ఫ్రమ్ రేవంత్ గేమింగ్ 777 signing off.